చరిత్రలో లేనంత విధంగా చికెన్ ధర రికార్డ్ స్థాయికి చేరుకుందన్నమాట. అసలు ఎందుకు అంతలా చేరిందనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ ధర ఎన్నడూ లేని విధంగా ఎగబాకింది. జిల్లా చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయికి చేరుకోగా వినియోగదారులు బెంబేలెత్తిపోతూ ఉన్నారు. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ధర ఎక్కువగా ఉండడం సహజం. అప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా కోళ్లను కాపాడుకోవడమే సవాల్. డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేక ధర పెరుగుతోంది. కాగా సాధారణ పరిస్థితుల్లో అసాధారణ ధర ఉండడం ఆందోళనకర పరిణామం అన్నమాట. మరో పక్షం రోజులు గడిస్తే 450 చేరడం లాంఛనమే. ప్రస్తుతం కిలో ధర రూ. 185 కాగా కిలో స్కిన్లెస్ చికెన్ రూ. 350 ఉండగా రిటైల్ వద్ద మరింత ఎక్కువే అమ్ముతున్నారన్నమాట. బాయిలర్ కోళ్ల పరిశ్రమ 4 నెలలుగా లాభాల బాట పడుతోంది. సో, పౌల్ట్రీ రంగంలోని కార్పొరేట్ శక్తులు రావడమే కాకుండా హెచ్చు కోళ్ల ఫారాలు వాళ్ళ చేతికే చేరాయన్నమాట. ఫారం యాజమానుల ధరలు హెచ్చుతగ్గులతో కంపెనీకే అప్పగిస్తున్నారు. యాజమానులు నిర్వహిస్తున్నవి చాలా తక్కువే. కాగా ధరల నిర్ణయం సదరు కంపెనీలే నిర్ణయిస్తుండగా ప్రభుత్వ నియంత్రణ ఏమాత్రం ఉండదు. కోళ్ల ఫారం నిర్వహణలో యువత అమితాసక్తి చూపుతుండగా లాభాలతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో, అయితే కోడి పిల్లలు ఉత్పత్తి చేసేవారు, దానా విక్రేతలు, ఫారాల నుంచి కోళ్లు వేసే ట్రేడర్లు, చికెన్ సెంటర్లకు లాభాలే తప్ప నష్టం చాలా తక్కువ. ఫారం యాజమానులకే లక్కీ లాటరీ ఉండేది. కానీ 3 నెలలుగా అందరికీ లాభాలే. 6 నెలల క్రితం వరకు 2000 కోళ్లను యాజమాని పెంచితే ఇప్పుడు 20,000-30,000 లాభం రాగా తాజాగా 1,00,000 నుంచి 1,50,000 వరకు వస్తుందని తెలుస్తోందన్నమాట. చూసారు కదా, ఇంకా పెరిగే అవకాశం ఉంది చికెన్ ధర. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.